ఎన్టీఆర్ కదా ఇప్పుడు గొడవ కొట్టినప్పుడు కూడా కొమరం భీముడు పాట పాడతారు, ఎక్కడికి వెళ్ళిపోయిందండి క్యారెక్టర్ అదండి. సార్ అవార్డుల విషయానికి వస్తే ఆస్కార్ అవార్డ్స్ అనేవి మన తెలుగు సినిమాకి రావడం అనేది గ్రేట్. అది ఫస్ట్ టైం రావటం ఆనందించదగ్గ విషయం. మీరు ఇంకా వేరే ఏ కేటగిరీలోనే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమంటే అసలు ఆస్కార్ రావటం డ్రీమ్ అంటే అది ఏమన్నా కల్లా ఎక్స్పెక్ట్ చేశాను, బయట ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే, అంటే ముందు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అండి, బట్ వేరే లేదండి ఎక్స్పెక్ట్ పోటీలో దిగి అక్కడ దాకా వెళ్ళి ఈ కేటగిరీ లేదండి దీనికి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ జనరస్. అంటే అవార్డ్స్ అనౌన్స్మెంట్కి ముందు ఫైనల్ ఏ కేటగిరీలో వస్తే బాగుండు అని కోరికే తప్పండి. వస్తే బాగున్నాను. బట్ నేను వీళ్ళకి ఎవరికో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని బెస్ట్ ఆర్టిస్ట్ వస్తామని ఎక్స్పెక్ట్ చేశానండి. అదే నేను యాక్చువల్గా అది ఎక్స్పెక్ట్ చేశానండి. ఫైనల్ కేటగిరీలు అనౌన్స్ చేయబోయే ముందు ఎన్టీఆర్ పేరు బాగా రామ్ చరణ్ గారు అది ఎదురికే కానీ ఎదురికే కల్పిస్తారా అని అలాంటిది ఎక్స్పెక్ట్ చేశానండి. రాజమౌళి గారికి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు? బెస్ట్ డైరెక్షన్ అండి. యాక్చువల్గా థాట్లు వస్తూ ఉంటుంది, అది వేరే. బట్ వచ్చి తీరాలనుకోవటం వేరు అండి, వస్తే బాగుండు అనుకోవటం వేరు అండి.